హాయ్ నమస్తే. రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి. బీజేపీ పార్టీనే ఇతన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుంది. అదెలా అంటారా? గతంలో ఎన్నికల కమిషనర్ నియమించే ప్యానెల్‌లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజేఐ ఉండేవారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర హోంమంత్రిని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ని నియమించే ప్యానెల్‌లో ప్రధానమంత్రి, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. కాబట్టి ఈ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిర్ణయించిన వ్యక్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ అవుతాడు. ఆ విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ నియమించుకుంటుంది. ఈ విధంగా బీజేపీ పార్టీ నియమించుకున్న ఎన్నికల కమిషనరే రాజీవ్ కుమార్ గారు. బీజేపీ పార్టీ నియమించుకుంది కాబట్టి బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేశాడు. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం కోసం కృషి చేశాడు. బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికల కమిషనర్ కూడా ఈ విధంగా ఎన్నికల నిర్వహణలో అక్రమాలకు, అవకతవకలకు అవకాశం కల్పించలేదు. రాజీవ్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా నియమితులైన దగ్గర నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ అవకతవకలే కారణమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే 10 కోట్ల ఓట్లు అదనంగా లెక్కించారు అని అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఈ 10 కోట్ల ఓట్లే బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి, బీజేపీ పార్టీ చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమయ్యాయి. చీకటి సామ్రాజ్యం అనడానికి కారణం పోలింగ్ జరిగిన విధానం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 9 నుంచి 10% పోలింగ్ నమోదైంది అన్నట్లు చూపించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యాడు ఈ రాజీవ్ కుమార్. అంటే చీకటిలో జరిగిన ఓటింగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యింది. అందుకే బీజేపీది చీకటి సామ్రాజ్యం. ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అనడానికి, అక్రమాలు జరిగాయి అనడానికి ఇదే పెద్ద కారణం. ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి అనుమానం ఉంటే రీవెరిఫికేషన్ కోరవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఈ రాజీవ్ కుమార్ ఈ రీవెరిఫికేషన్ను అడ్డుకున్నాడు. రీవెరిఫికేషన్ కాదు, రీపోలింగ్ మాత్రమే నిర్వహిస్తాము అంటూ కొత్త నాటకానికి తెరదీశాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి 5% ఓట్లను రీకౌంటింగ్ చేసుకునే అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. కానీ ఈ రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉంటూ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రీవెరిఫికేషన్ కాదు, రీకౌంటింగ్ కాదు, కేవలం రీపోలింగ్ మాత్రమే ఉంటుంది అంటూ కొత్త రూల్స్ని తీసుకొచ్చాడు. అవకతవకలు జరిగాయి అనడానికి ఇది కూడా ఒక కారణం. ఈవీఎంలో ఉన్నటువంటి డేటాను కౌంటింగ్ అయిపోయిన 40 రోజుల వరకు డిలీట్ చేయకూడదు. కానీ ఈ రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉంటూ తన అధికారాలను ఉపయోగించుకొని ఈవీఎంలో ఉన్నటువంటి డేటాను కౌంటింగ్ అయిన 10 రోజుల్లోనే డిలీట్ చేయించాడు. కౌంటింగ్ పూర్తి అయిన 48 గంటల్లో ఫామ్ 20ని ఈసీ వెబ్సైట్లో ఉంచాలి. కానీ 90 రోజుల వరకు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఇది కూడా ఒక కారణం ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అనడానికి, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అనడానికి. కౌంటింగ్ పూర్తి అయిన 40 రోజుల వరకు వీవీప్యాడ్లో ఉన్నటువంటి స్లిప్లను డిస్ట్రాయ్ చేయకూడదు. కానీ ఈ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ గారు ఈ వీవీప్యాడ్లను 10 రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయించాడు. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు జరిగాయి అనడానికి కారణం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన పోలింగ్లో ఏవైతే సీసీ ఫుటేజీలు ఉంటాయో ఆ సీసీ ఫుటేజీలను పరిశీలించినట్లయితే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని అర్థమవుతుంది. కానీ ఆ సీసీ ఫుటేజీలను బయటికి ఇవ్వట్లేదు ఈసీ. ఇలా ఇవ్వకపోవడం కూడా ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అనడానికి కారణం. ఈ సీసీ ఫుటేజీలు అనేవి ఈసీ దగ్గర ఉండాలి. కానీ బీజేపీ నాయకుల దగ్గర, ఎన్డీఏ పక్షాల నాయకుల దగ్గర సీసీ ఫుటేజీలు ఉంటున్నాయి. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అనడానికి కారణం. పదవి విరమణ చేసిన తర్వాత కూడా రాజీవ్ కుమార్ గారు ఎన్నికల ప్రక్రియను, ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేయొద్దు అంటూ సూచనలు ఇస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? ఎన్నికల్లో అవకతవకలు జరిగినా, అక్రమాలు జరిగినా ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఎన్నికల ఫలితాలను, ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేయొద్దని చెబుతున్నాడు. 2024 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి జరిగిన ఎన్నికల్లో ఇలా ఎన్నికల ప్రక్రియను, ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేయడం వల్లే అవకతవకలు జరిగాయనే విషయం బహిర్గతం అయింది. అందుకనే ఇక నుంచి జరిగే ఎన్నికల ఫలితాలను కానీ, ఓటింగ్ శాతాన్ని కానీ బహిర్గతం చేయొద్దు అని ముందు వచ్చే ఎన్నికల కమిషనర్లకు ఈ పదవి విరమణ చేసినటువంటి రాజీవ్ కుమార్ గారు చెప్తున్నాడు. అంటే మీరు ఏ అవకతవకలకు అవకాశం కల్పించినా, అక్రమాలకు అవకాశం కల్పించినా ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా
ఎన్నికల ప్రక్రియను, ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేయొద్దు అని చెబుతున్నాడు రాజీవ్ కుమార్ గారు. ఎన్నికల ప్రధాన కమిషనర్లను నియమించుకునేది బీజేపీ పార్టీనే కాబట్టి ఇక ముందు వచ్చే ఎన్నికల కమిషనర్లు కూడా ఇలానే ఉంటారు. బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తారు. బీజేపీ పార్టీనే ఈ దేశాన్ని పాలించే ఏకైక పార్టీగా మిగిలిపోతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయి. బీజేపీతో పాటు బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఉనికిలో ఉంటాయి. ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల నిర్వహణలో ఎన్ని అవకతవకలు జరిగినా, ఎన్ని అక్రమాలు జరిగినా సుప్రీంకోర్టు కానీ, సీజేఐలు కానీ, ఇతర జడ్జీలు కానీ ఎవరు మాట్లాడరు, ఎవరూ ప్రశ్నించరు. కారణం, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనే ఒక నిబంధన ఉంది కాబట్టి. ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని అవకతవకలు జరిగినా చూస్తూ ఉంటారు. ఇదే మన ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం.